నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే విధంగా విజయ సంకల్ప యాత్రలు చేపడుతున్నాం. దానికి మంచి స్పందన వస్తూ ఉంది. ఐదు విభాగాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి 5 యాత్రలు కొనసాగుతున్నాయి. అనేక మంది జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, పార్టీ ఎంపీలు, శాసనసభ్యులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా అనుకూలమైనటువంటి సమయంలో యాత్రలో పాల్గొంటున్నారు. ప్రజలు చాలా మంది స్వచ్ఛందంగా యాత్రను జయప్రదం చేయడం కోసం ముఖ్యంగా యూత్ వస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యాత్రల ద్వారా గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే ఆల్మోస్ట్ 9.5 years గా చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, తీసుకున్నటువంటి విధానపర విప్లవాత్మక నిర్ణయాలు, సాధించినటువంటి ప్రగతి ప్రజల ముందు పెడతా ఉన్నాం. మంచి సానుకూలమైనటువంటి స్పందన రావడంతో మా కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులు కానీ రెట్టింపు ఉత్సాహంతో, మరింత పట్టుదలతో యాత్రలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి జాతీయ మహాసభల్లో వచ్చే 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఎజెండా కూడా మా పార్టీ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇందులో ఒకటి, ప్రజల నుంచి బీజేపీ మేనిఫెస్టోలో వికసిత్ భారత్, అభివృద్ధి చెందినటువంటి భారత్ మనం అందరం చేరుకోవాలంటే మీ సలహాలు ఇవ్వండి అని ప్రజలను అడగాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. మన ముందు స్వాతంత్రం పొందినటువంటి కొన్ని దేశాలు చాలా తక్కువ సమయంలో డెవలప్డ్ కంట్రీగా, అభివృద్ధి చెందిన దేశాలుగా అవన్నీ అభివృద్ధి చెందాయి. కానీ 75 సంవత్సరాలైనా మన దేశంలో ఇంకా పేదరికం ఉంది, మౌలిక వసతులు లేవు, విద్యా వైద్య సౌకర్యాలు లేవు. కాబట్టి ఇది ఈ రకంగానే వదిలేస్తే ఇంకో 100 సంవత్సరాలైనా మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగము. కాబట్టి మనం అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఒక ప్రతిజ్ఞ తీసుకొని 2047 ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటామో 2047లో, ఆ వచ్చేటువంటి 25 సంవత్సరాలలో దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచ దేశాల ముందు భారతదేశము 2047లో ఒక విశ్వ గురు స్థానానికి చేరుకోవాలి. దానికి మనం అందరము అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటుందని కాదు ప్రధానమైనటువంటి అంశము. ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారు, 2047 15th ఆగస్టుకు ఎవరు ఎర్రకోట నుంచి జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు, అది ఎజెండా కాదు మనకు. కానీ 2047లో దేశం ఏ రకంగా ముందుకెళ్ళాలి, దేశం ఏ రకంగా ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి అనేటువంటిదే ఈరోజు మనం ప్రజల ముందు పెట్టాలి. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేస్తూ రాజకీయాలకు అతీతంగా మనము ఆ దిశలో అడుగులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే
2047లో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే మా ఎన్నికల ప్రణాళికలో ఏం పెట్టాలి? బీజేపీ ఎన్నికల ప్రణాళిక మీ సలహాలేంటి, మీ సూచనలేంటి? ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం ఉండాలి, నిస్వార్థంగా సేవ చేసేటువంటి నాయకత్వం ఉండాలి, అన్ని రంగాలలో మౌలిక వసతులతో పాటు విద్యా వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలి, ఉపాధి అవకాశాలు అందరికి అందుబాటులో ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు డెస్టినేషన్ భారతదేశం ఉండాలి, విద్యను అభ్యసించడానికి బెస్ట్ డెస్టినేషన్ భారత్ ఉండాలి ప్రపంచానికి. మనం విదేశాలకు ఉద్యోగాల కోసమో విద్య కోసమో మనం వెళ్ళొద్దు. 2047లో విద్య కోసం కానీ, ఉపాధి కోసం కానీ, పెట్టుబడుల కోసం కానీ ప్రపంచానికే భారతదేశం డెస్టినేషన్గా ఉండాలి. దానికి సలహాలు దేశ ప్రజల నుంచి తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. అందుకే వచ్చే 25 సంవత్సరాలు ఒక ఎజెండా ఉంటుంది. వచ్చే 5 సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలో రాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన ఎజెండా కూడా కొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. 4 అంశాలు జ్ఞాన్, GYAN, ఈ 4 అక్షరాలతో, జ్ఞాన్ అనేటువంటి అక్షరాలతో మా ఎజెండా ఉండబోతుంది. జి అంటే గరీబ్ కళ్యాణ్, పేదల సంక్షేమం. వై అంటే యూత్ సమగ్రమైనటువంటి అభివృద్ధి. ఏ అంటే అగ్రికల్చర్ను అన్ని రకాలుగా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం. ఏంటంటే నారీ శక్తి, మహిళలను పూర్తిగా వాళ్ళ సాధికారతతో పురుషులతో సమానంగా అన్ని రకాలుగా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం. ఈ 5 సంవత్సరాల్లో, రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఈ 4 ఎజెండాలతో ప్రభుత్వం వెళ్తుంది. దీనిపైన కూడా ప్రజల సలహాలు తీసుకోబోతున్నాయి. జ్ఞాన్ పేరు మీద కూడా సలహాలు ఏం చేయాలి, మేము మా లక్ష్యం ఇది. ఏం చేస్తే పేదరిక నిర్మూలన చేయడానికి అడుగులు వేస్తాం, యువతకు ఏ రకంగా శక్తివంతం చేద్దాం, వ్యవసాయ రంగాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాం, మహిళలకు అన్ని రకాలుగా సమాన హక్కులు కల్పించి ఏ రకంగా ప్రోత్సహిద్దాం. ఈ 4 అంశాల మీద వచ్చే 5 సంవత్సరాలకు ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో ఇప్పుడు పెడతాం. ఒకటి 2047 సంబంధించి కూడా ఒక మేనిఫెస్టో. 2 రకాల మేనిఫెస్టోలు వచ్చే 5 సంవత్సరాలకు, వచ్చే 25 సంవత్సరాలకు. ఈ 5 సంవత్సరాల్లో మా కమిట్మెంట్ ఈ చెప్పినటువంటి 4 వర్గాలకు సంపూర్ణమైనటువంటి సాధికారత కల్పించే దిశలో ఈ వర్గాలకు ముందు తీసుకెళ్తాం. ఈ 4 వర్గాలను కూడా దేశ అభివృద్ధిలో పూర్తి స్థాయిలో భాగస్వాములు చేస్తాం. మీకు అందరు తెలుసు, గత 9.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వము అనేక రకాలుగా ప్రజల నుంచి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, గవర్నమెంట్ ఏజెన్సీల ద్వారా కావచ్చు, అనేక రకాల సమాచారాన్ని సేకరించాము, ప్రజాభిప్రాయాన్ని సమీకరించాము. దానిని కూడా రానున్నటువంటి మేనిఫెస్టోలో క్రోడీకరించి పొందుపరిచేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆ దిశలోనే మా ప్రభుత్వము మన్ కీ బాత్ పేరు మీద కానీ, లేక అనేక కార్యక్రమాలు కానీ, ఈవెన్ పీపుల్స్ పద్మ అవార్డ్స్ ఇవ్వడంలో కూడా రాజకీయ నాయకులు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ సలహాలు కాకుండా ప్రజల సలహాలతో పద్మ అవార్డ్స్ ఇస్తున్నాం.
కాబట్టి రేపు మా మేనిఫెస్టో కూడా అదే విధంగా ఉండాలి. మీకు తెలుసు పద్మ అవార్డ్స్ అంటే చిత్తకింది సుదర్శను, వనం రామయ్యో, లేకపోతే ఈ రకంగా దరఖాస్తులు పెట్టుకోకుండా ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకొని పీపుల్స్ పద్మ పేరుతో మా అద్భుతంగా రోజు అవార్డ్స్ ఇస్తే ప్రపంచమంతా నివ్వరపోతా ఉంది. ఏ దేశంలో కూడా ఈ రకమైనటువంటి అవార్డ్స్ ఆ దేశంలో ఉన్నటువంటి కమర్షియల్ యాక్టివిటీతో సంబంధం లేకుండా సేవా భావనతో పూర్తి అంకిత భావంతో చేస్తున్నటువంటి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్న విషయం మీకు అందరూ తెలుసు. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, ఏ రకంగా ప్రజాభిప్రాయాన్ని క్రోడీకరించి మా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందో చెప్పడానికి ఒక ఉదాహరణ తీసుకున్నాను. ఈవెన్ మన్ కీ బాత్ లో కూడా ప్రధానమంత్రి గారు చెప్పేటువంటి ప్రతి అంశం కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాన్ని ఆయన తన ద్వారా దేశ ప్రజల ముందు పెడతా ఉన్నారు. అదేవిధంగా అందుకే మీకు అందరికీ మనవి వస్తున్నాను, ప్రధానమంత్రి గారు మా పార్టీ ఎజెండా కూడా ఉంది, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్. అంటే అన్ని వర్గాలతో కలిసి ముందుకెళ్తాం, అన్ని వర్గాల సమగ్రమైన అభివృద్ధి కృషి చేస్తాం, అన్ని వర్గాల ప్రజల యొక్క విశ్వాసాన్ని చొరగొంటాం. దానితో పాటు సబ్కా ప్రయాస్, అందరిని కూడా భాగస్వాములు చేస్తాం. ప్రభుత్వం చేస్తుంది అని కాదు, ప్రభుత్వంతో పాటు మనం కూడా కలిసి నడుద్దాం, అదే సబ్కా ప్రయాస్. ఇది ఒక నినాదం కాదు, దీన్ని కార్యరూపంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. అందుకే ప్రధానమంత్రిని దేశ ప్రజలందరూ మా ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రి అనుకునే విధంగా ఈరోజు వ్యవహారం చేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఇదే స్పిరిట్ తో, ఇదే స్ఫూర్తితో రేపు ఏప్రిల్లో మేలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ రూపొందించేటువంటి మేనిఫెస్టోలో కూడా ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళందరి ఆలోచన మేరకు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగానే మా ఎన్నికల ప్రణాళిక సంకల్ప పత్రం, అదొక ఎన్నికల ప్రణాళిక కాదు, ఒక మేనిఫెస్టోనే కాదు, సంకల్ప పత్రం, కమిట్మెంట్ తో కూడినటువంటి ఒక మా ప్లెడ్జ్ అది. కాబట్టి ఆ సంకల్ప పత్రము తయారు చేయడానికి దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. ఈ యొక్క సంకల్ప పత్రం అంటే మేనిఫెస్టోలో పొందుపరచాల్సినటువంటి, ఎన్నికల ప్రణాళికలో పొందుపరచాల్సినటువంటి అంశాలకు సంబంధించి వివిధ వర్గాలు, భిన్న రంగాల ప్రజల అభిప్రాయాలు తీసుకునేలా అభివృద్ధి చెందిన భారతానికి మన మోడీ గ్యారంటీ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది దేశవ్యాప్తంగా క్రింది స్థాయి వరకు కూడా ఈ అభిప్రాయ సేకరణ కార్యక్రమం కొనసాగిస్తాం. ఇది నేరుగా ప్రజలకు నమో యాప్ ద్వారా నేరుగా ప్రధానమంత్రి గారికి కూడా తమ సలహాలు పంపొచ్చు. ఒకటి. రెండు, హ్యాష్ట్యాగ్ వికసిత్ భారత్, దాని ద్వారా కూడా పిఎంఓ ఆఫీస్కు పంపొచ్చు. మూడోది, ఈ యొక్క బాక్సులు ఏవైతే ఏర్పాటు చేయబోతున్నామో మా పార్టీ జిల్లా ఆఫీస్ నుంచి మొదలు పెడితే ఆల్ ఇండియా ఆఫీసుల వరకు కూడా అన్ని పార్టీ కార్యాలయాలు ఆఫీసులు పెడతాం. మేమైతే మేనిఫెస్టో వచ్చేంత వరకు ఎక్కడైతే మేము తిరుగుతామో మాతో పాటు వాహనాలలో బాక్సులు పెట్టుకుంటాం.
అదేవిధంగా బీజేపీ సెంట్రల్ ఆఫీస్ సంబంధించి ఒక మిస్డ్ కాల్కి సంబంధించినటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా కూడా ఎవరైనా మిస్డ్ కాల్ ఇస్తే మేము ఫోన్ చేస్తాము, లేకపోతే వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళందరూ కూడా చాలా ఈజీ కాబట్టి వాట్సాప్ ద్వారా కూడా చేయొచ్చు. మూడోది, ఈ రకమైనటువంటి ప్రొఫార్మా అవసరమైనటువంటి అందరికీ అందుబాటులో ఇచ్చి ఈ ప్రొఫార్మాను ఫిలప్ చేసి బాక్సులలో వేసే విధంగా కూడా మేము ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. ఇందులో వివిధ వృత్తులు సమావేశాలు ఏర్పాటు చేసి సమావేశాలలో అభిప్రాయాల వ్యక్తం ద్వారా కూడా మేము వాళ్ళు ఇచ్చేటువంటి అభిప్రాయాలు నోట్ చేసుకుంటాం. డోర్ టు డోర్ ద్వారా కూడా కొంతమంది ప్రముఖులు కీ ఓటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాం. డిజిటల్ మాధ్యమం ద్వారా ఇంతకుముందు చెప్పినప్పుడు నమో యాప్ కావచ్చు, మిస్డ్ కాల్ కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, అదేవిధంగా మీడియా ద్వారా ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా, అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మేము వివరాలు సేకరిస్తాం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యొక్క స్థలాలకు సంబంధించినటువంటి సజెషన్ బాక్స్, అభివృద్ధి చెందిన భారత్ సంబంధించినటువంటి ప్రణాళిక సజెషన్ బాక్స్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇది మార్చి 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 15 సాయంకాలానికి వివరాలన్నీ కూడా ఢిల్లీ కేంద్ర కార్యాలయానికి పంపించేటువంటి వ్యవస్థ చేస్తాం. తెలుగులో ఇచ్చినప్పటికీ కూడా దాన్ని రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి స్టేట్ ఆఫీసులో కానీ ఢిల్లీ ఆఫీసులో కానీ దాన్ని హిందీలో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఢిల్లీలో ఉండేటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీకి అందించబోతా ఉన్నాం. అది కాకుండా ఆశా వర్కర్స్ ద్వారా అంగన్వాడీ వర్కర్స్ అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. మహిళలకు సంబంధించి నేను ఇంతకుముందు చెప్పాను, మహిళలకు సంబంధించి మా ఎజెండా ఉంది కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక బృందాలు, డాక్రా సంఘాలు, వాళ్ళను కూడా ఈ అభిప్రాయ సేకరణలో వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తాం.